నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నాడు కొనుగోలు విభాగం జీఎంగా వ్యవహరించినటువంటి సుబ్రహ్మణ్యం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. సుబ్రహ్మణ్యం నాడు కొనుగోలు విభాగం జీఎంగా వ్యవహరించినటువంటి ఆయన అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే సార్. మరి కల్తీ నెయ్యి జరుగుతుంది అంటూ వైవి సుబ్బారెడ్డికి చెప్పినా ఆయన పట్టించుకోవట్లేదనే చెప్పిన ఆయన వాంగ్మూలాన్ని ఏ విధంగా చూడాలంటారు? మరి ఇప్పుడు కస్టడీకి కూడా తీసుకున్నట్టున్నారు, ఇంకా కీలక అంశాలన్నీ వెల్లడించే అవకాశం ఉందంటారా? రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మనకందరూ గుర్తుంది. ఆయన అన్ని గంటల ప్రెస్ మీట్లో ఆయన ప్రయాసపడి మీడియా ద్వారా ప్రజలకి విడమర్చి చెప్పాలనుకుంది ఏంటి అంటే, మా చిన్నాయన అమాయకుడు, మా చిన్నాయన ఓ సూపర్ స్వామి, మా చిన్నాయన హయాంలో స్వామివారి ప్రతిష్ట అద్భుతంగా పెంచబడింది, కాపాడబడింది. అసలు మా చిన్నాయన లాంటి నాలాంటి భక్తులు, నాయకులు ఈ రాష్ట్రంలో ఉండటం, ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళందరూ కోరుకుంటే వాళ్ళ వరాలతోటి మేము పుట్టాం. వీళ్ళందరినీ కాపాడటానికి, అద్భుతమైన పరిపాలన అందించి వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి మేము పుట్టాం. అసలు నేను వాళ్ళ పాలకుడిగా లేకపోయేటప్పటికీ కనీసం ఉప్మా కూడా చేసుకొని తింటలేదు ప్రజలు, ఆకలితోటి మలమల మాడిపోతున్నారు అని చెప్పని అన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంటే, ఆయన ప్రసంగాలు, ఆయన ప్రెస్ మీట్లు వింటుంటే అసలు ఈయన భ్రమల్లో ఉండి ప్రజలను భ్రమపడుతున్నట్టుగా భావించమంటాడా, ప్రజలు భ్రమల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడా అని చెప్పని కూడా అనిపిస్తుంది. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు 4-5 రోజుల క్రితం జరిగింది. కానీ 26వ తారీఖు రోజే ఈ సుబ్రహ్మణ్యం నుంచి సిట్కి వాంగ్మూలం నమోదు చేయబడింది. ఆ వాంగ్మూలాన్ని ఇవాళ సిట్టు అంటే అతని రిమాండ్ రిపోర్ట్లో న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏం తేడతెల్లం అవుతూ ఉంది, నెయ్యి లాంటి పదార్థం సరఫరా చేయబడింది అని చెప్పని సుబ్రహ్మణ్యానికి ఎప్పుడో అనుమానం వచ్చింది. అలా వచ్చిన అనుమానం మేరకు తాను నాడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారికి తెలియజేశాను. ఇక్కడ సుబ్రహ్మణ్యం అధికారి, ఏదైనా ఇష్యూ తన దృష్టికి వస్తే తనకంటే సుపీరియర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. వైవి సుబ్బారెడ్డి పొలిటికల్ అపాయింటీ. సుబ్బారెడ్డి నిర్ణయాధికారం ఉంది కానీ ఎగ్జిక్యూటింగ్ అధికారం అతనికి లేదు. ఎగ్జిక్యూటింగ్ అధికారం ఉండేది ఉన్నతాధికారులకి. వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని దిగుస్థాయి సిబ్బంది పాటిస్తారు. అలాగే ఈ కొనుగోళ్లలో జరుగుతున్న ఈ లోపాలు, ఈ అవినీతి గురించి ఇతనికి ఏదైనా అనుమానం వస్తే, క్వాలిటీ గురించి ఇతనికి ఏదైనా డౌట్ వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ ఇతను వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్ళాడు. వైవి సుబ్బారెడ్డి ఏమన్నాడు, అవునా అలా జరుగుతుందా, సరే ఒకసారి మైసూర్ ల్యాబ్కు పంపించు అన్నాడు. సరే మైసూర్ ల్యాబ్కు పంపించారు. ఆ పంపటం కూడా ప్రక్రియ ఎలా జరిగింది, మే 20 తారీఖు వైవి సుబ్బారెడ్డి ఈ సుబ్రహ్మణ్యం కలిసి నిర్ణయం తీసుకున్నారు. మే 20 నిర్ణయం తీసుకుంటే ల్యాబ్కి శాంపుల్ పంపించడానికి జూన్ 4 దాకా టైం పట్టింది, 15 రోజుల పాటు. ఎందుకంటే మేలో 31వ తారీఖు కూడా ఉంటుంది కాబట్టి 15వ రోజు ల్యాబ్కి శాంపుల్ పంపించారు. సరే శాంపుల్ పంపించారు అంటే ఒక మొక్కుబడి తతంగం నడిపించారనమాట. శాంపుల్ పంపించడం ఎలా పంపాలి మామూలుగా అయితే, ఫిజికల్గా వీళ్ళు తీసుకెళ్ళి దగ్గర కూర్చొని చేయించుకొని రావాలి. అంటే వాళ్ళ ఈగర్నెస్, దాంట్లో వాస్తవాన్ని నిగ్గు తేల్చాలి అని ఉంటే. కానీ వీళ్ళు ఏం చేశారు, జూన్ 4వ తారీఖు శాంపుల్ పంపిస్తే వాళ్ళ దగ్గర నుంచి అసలు రిపోర్ట్ లేదు, వీళ్ళకాళ్ళకి ఇంకా యాక్సెస్ లేదు. మళ్ళీ తిరిగి వీళ్ళు ఏమైందా రిపోర్ట్స్ అని చెప్పని కాంటాక్ట్ చేస్తే అప్పుడు ఆగస్ట్ నెలలో రిపోర్ట్స్ పంపించారు. ఆ రిపోర్ట్స్ని అనలైజ్ చేయమని చెప్పని ఈయన ఒక నిపుణుడు సురేంద్రనాథ్ అనే అతనికి ఇచ్చాడు. ఆ సురేంద్రనాథ్ ఈ రిపోర్ట్స్ని అనలైజ్ చేసిన తర్వాత అతనికి నిర్ధారణ అయింది. ఎందుకంటే ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ అనగానే కొంచెం, ఇప్పుడు సపోజ్ మనం ఒక బ్లడ్ టెస్ట్కి రిపోర్ట్కి ఇస్తేనే అందులో ఉండే టెర్మినాలజీ మనకు అర్థం కావు. ఆ పారామెడికల్ చదివిన వాళ్ళు, లేదంటే మెడిసిన్ చదివిన వాళ్ళు, నర్సింగ్ సిబ్బంది వాళ్ళకే తెలుస్తాయి. మన శరీరానికి సంబంధించిన మన ఇంటర్నల్ ఇష్యూస్ కూడా మనకు తెలియవు, అన్నీ కూడా ఆ టెర్మినాలజీ మనకు అర్థం కాదు. అలాగే ఇవాళ ఈ ల్యాబ్కి సంబంధించి వీళ్ళకి వచ్చిన రిపోర్ట్ కూడా బహుశా వీళ్ళకి అర్థం కాలేదనుకుందాం. ఆ సురేంద్రనాథ్ని ఎప్పుడో చేయాలనుకుందాం. సురేంద్రనాథ్ ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అతను క్లియర్గా చెప్పాడు, ఇది కంటామినేటెడ్, ఇది అసలు నెయ్యే కాదు, నెయ్యి లాంటి పదార్థం, కృత్రిమంగా తయారు చేయబడ్డ పదార్థం. అతను వీళ్ళు ఏం చేయాలి, మామూలుగా అప్పుడు వీళ్ళ దృష్టికి వచ్చింది, ఇమ్మీడియట్గా స్పందించి యుద్ధ ప్రాతిపదిక మీద ఆ సప్లయర్స్ మొత్తాన్ని పిలిపించి వార్నింగ్లు ఇచ్చి వాళ్ళ సప్లైలు ఆపేసి
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమున్నాయనే చూడాలి. లేదంటే ఒక 4 రోజుల పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అప్పుడైనా వీళ్ళని క్యాన్సిల్ చేపియాలి, వీళ్ళ మీద కేసులు నమోదు చేపియాలి. అలా చేసుంటే వీళ్ళ చిత్తశుద్ధి, వీళ్ళ అంకిత భావం మనకు కూడా అనుమానాస్పదం కనిపించేది కాదు. అవేం చేయలే. ఇతని దృష్టికి వచ్చిన సమాచారాన్ని వైవి సుబ్బారెడ్డితో షేర్ చేసుకున్నాడు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ కదా అతని దృష్టికి వచ్చింది కదా సమాచారం, ఇతని దృష్టికి కూడా వచ్చింది కదా. ఇతని దృష్టికి సమాచారం వచ్చినప్పుడు ఆ డైరీలని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇదే సరుకును కొనసాగిస్తూ ఈ సమాచారం ఇచ్చిన సురేంద్రనాథ్కి ఏం చెప్పారు, ఇక్కడున్న మెటీరియల్ మేము వాడేసాం, ఇది భక్తుల మనోభావాలతో ముడిపడ్డది, ఇప్పుడు ఇన్ని లక్షల లడ్డూలు అవి కంటామినేటెడ్ నెయ్యి లాంటి పదార్థంతో తయారు చేశారంట అన్న సమాచారం కనుక వెలుగులోకి వస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటే అన్నారు తప్పితే మా ఈపులు బొగులుతాయి అని చెప్పలా. అసలు బాధ్యులు వీళ్ళు. అక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో కల్తీ జరిగింది. కల్తీని ప్రోత్సహించారు వీళ్ళు. కల్తీ కొనుగోలుదారుని వీళ్ళు పెంచి పోషించారు. ఖచ్చితంగా చట్టపరంగానూ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి. అవసరమైతే భక్తులు కూడా 4 బీకుతారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆ సురేంద్రనాథ్ని నిజాలు బయట పెట్టొద్దని చెప్పారంట. ఇది కంటామినేట్ అయింది అనేది బయట పెట్టమాకండి మీరు అని చెప్పారంట. మేమే వాళ్ళ నుంచి సప్లై తీసేసుకుంటామని చెప్పారంట. కానీ 2024లో ప్రభుత్వం మారే వరకు, ప్రభుత్వం మారిన తర్వాత కూడా అవే సంస్థలు సప్లైలు కొనసాగిస్తూ వచ్చినాయి. వాళ్ళు ఎన్డీఏ కూటమి దృష్టికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు షార్ప్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా కర్ణాటక నంది బ్రాండ్ని వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని సరుకు పునరుద్ధరణ జరిగే వరకు, బెస్ట్ క్వాలిటీ నెయ్యి అందుబాటులోకి తీసుకొచ్చే వరకు ఆ నెయ్యి లాంటి పదార్థమే 2023లో వైవి సుబ్బారెడ్డి దృష్టికి వస్తే 24లో అతను చైర్మన్గా దిగిపోయేదాకా ఆ నెయ్యి లాంటి పదార్థం సప్లై చేయబడింది. ఎంత బాధ్యత రాహిత్యం. ఇవాళ శ్రీవారిని పేదవాడి గడప చెంతకు తీసుకెళ్ళాలి అని చెప్పని ఇవాళ దళితవాడల్లో కూడా ఆలయాల నిర్మాణం చేయాలి అంటున్నారు. సామాన్యుడిని శ్రీవారి చెంతకు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అదే శ్రీవారి దగ్గరికి భక్తిభావంతో దర్శనం కోసం వచ్చి ఆ దర్శనానంతరం ప్రసాద రూపంలో తీసుకునే ఈ వస్తువు లడ్డు అనే పదార్థం కల్తీ నెయ్యి లాంటి పదార్థంతో తయారు చేయబడింది. కోట్లాది మంది 5 సంవత్సరాల పాటు 68 లక్షల కిలోలు అంటే 6,800 టన్నులు 340 ట్యాంకర్లు ఆ నెయ్యి లాంటి పదార్థంతో తయారు చేయబడ్డ లడ్డూల్ని ప్రసాద రూపంలో సేకరించారు అన్న మాట విని రాష్ట్రం మొత్తం ఆవేదనకు గురైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మా వాళ్ళకి ఏ పాపం తెలీదు, మన శ్రీవారి ప్రతిష్ట మనమే మంట కలుపుకుంటామా, మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మనమే మంట కలుపుకుంటామా అంటే తప్పు చేసిన వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళ గురించి సమాచారం వెలుగులోకి రానివ్వకుండా ప్రభుత్వం కవరప్ చేయాలని అతను కోరుకుంటా ఉన్నాడు. ఈ తప్పు జరిగింది, ఈ తప్పుని మేము చక్కదిద్దుతున్నాం, ఆలయ ప్రాంగణం ప్రతిష్ట మంట కలిసింది అని చెప్పని ప్రభుత్వం చెప్తుంటే వీళ్ళకి ఎక్కడ లేని నొప్పిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగిన ప్రతి అవినీతి, ప్రతి అక్రమం, ప్రతి కల్తీ ఇవాళ శ్రీవారి ఆశీస్సులతోటే శ్రీవారి ద్వారానే వెలుగులోకి వచ్చినట్టయింది. 100% ఈ విధమైన సుబ్బారెడ్డి ప్రమేయాన్ని, ధర్మారెడ్డి ప్రమేయాన్ని, అలాగే తర్వాత చైర్మన్గా వచ్చిన కరుణాకర్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారణ చేస్తూ అక్కడ జరిగిన అవకతవకల గురించి, అరాచకాల గురించి, బరితెగింపు గురించి సాక్షాత్తు సుబ్రహ్మణ్యం కోర్టుకి ఇచ్చిన న్యాయస్థానానికి సబ్మిట్ చేయబడ్డ వాంగ్మూలం రిమాండ్ రిపోర్ట్లో అతని నుంచి సేకరించిన సమాచారమే చాలా క్రూషియల్. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సమర్థించుకుంటాడు, వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఇంకే విధంగా స్పందిస్తాడో చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.